వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థనా హోటల్ అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు, దీవెనల చేత నింపుతున్నాడు, స్వస్థతతో నింపుతున్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఆదరణిస్తున్నాడు. ప్రియులారా, అలాగే ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాక్కును చదువుకుందా. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని దర్శించాలని, మనతో మాట్లాడాలని, నీ కోరిక ఏంటో చెప్పమని అడగాలని మనం చాలాసార్లు కోరుకుంటూ ఉంటాం. ప్రియులారా, అలాగ భక్తుడైనటువంటి సొలొమోను మహారాజుకు దేవుడు ప్రత్యక్షమై రాత్రివేళ ఏం కావాలో కోరుకోమని అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత ధన్యత కదా ప్రియులారా, దేవుడు ఎంత కృపనిచ్చాడో చూడండి. అలాగూ సొలొమోను మహారాజు దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండగా దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని ఆయనకి ఇచ్చాడు. ప్రియులారా, ఆ టైంలో ఆయన అడుగుతూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుని నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, నీ కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు గనక జ్ఞాన వివేకం కలిగిన ఆత్మను నాకు దయచేయ. న్యాయముగా నీ బిడ్డలకు న్యాయం తీర్చేటువంటి జ్ఞానమును నాకు అనుగ్రహించని దేవుణ్ణి వేడుకున్నాడు. ప్రియులారా, అందుకు దేవుడు సంతోషపడిపోయి దేవుడు ఏమంటున్నా అంటే, నీవు శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను అడగకుండా జ్ఞానము దయచేయమని కోరుకున్నావు గనక నేను సంతోషపడి నువ్వు అడగకపోయిన ఐశ్వర్యాన్ని ఇస్తాను, జ్ఞానమునిస్తాను, దీర్ఘాయువునిస్తాను, నీ శత్రువుల పైన నీకు విజయం ఇస్తాను. నీ వంటివాడు ఇంతకు ముందు లేడు, ఇక ముందు కూడా ఉండడని దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ప్రియులారా, దేవుని స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడ్డలమైన మనందరినీ కూడా ఇలాగ మనం అడగకపోయినా కూడా మికుటమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఏం కావాలో కోరుకోమని ఆజ్ఞాపించినప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి కోరికలు మనం కోరే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు అంటాడు, సమరయ స్త్రీతో, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని నేను ఎంతో కోరుకుంటూ ఉన్నాను అని దేవుడు అంటూ. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి కోరికలు కోరి దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదములు పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఇహలోకంలో లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సాతాను సంబంధమైన వాటిని మనం కోరే వారంగా ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావు. అయితే దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నావు, దేవునికి ఇష్టమైన కోరికలు కోరుతూ ఉన్నావు, దేవునికి ఇష్టం లేని వాటిని కోరుతూ ఉన్నావు. ఈ శుభదినాలను నిన్ను నీవు పరీక్షించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా భక్తులైన సొలొమోను మహారాజు కోరినట్టుగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కోరిక నెరవేర్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. భక్తుడైనటువంటి సొలొమోను మహారాజును దర్శించిన దేవుడు, ప్రత్యక్షమైన దేవుడు, నీకేం కావాలో కోరుకోమని ఆజ్ఞాపించిన మంచి దేవుడు, గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, ప్రార్థన వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు, నమ్మిన వారిని సంతోషపరిచే దేవుడు, హృదయ కోరికలు తీర్చే దేవుడు మీరే దేవా. కోట్లాది వందనములు తండ్రి. అలనాడు సమరయ స్త్రీతో నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలని కోరుకుంటున్నానని సెలవిచ్చిన దేవుడు దేవా, మీకు స్తోత్రములు తండ్రి. కోరికను మేము నెరవేర్చే వారముగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఈ మాటలు మీ బిడ్డలకు అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మీ బిడ్డలు కూడా మీ చిత్తమును ఎరిగి జీవించుదురుగాక. మీరు తండ్రి సంతోషపడి
తండ్రిని గర్వపరచినట్లుగా మీ బిడ్డలు కూడా అట్టి కోరికలు కలిగిన వారి జీవించినట్టు సహాయం చేయమని, వ్యాధి బాధలు కొట్టివేయమని, ఉదయకాల దీవెనలు బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని, మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా ప్రతి బిడ్డకు దయచేయమని, వారికి ఉన్న ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికునుగున్య వ్యాధి, ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను. పరిపూర్ణ విడుదల విశ్రాంతినిచ్చి ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, అలాగే ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.